మై ఫ్రెండ్ ప్రెజెంట్స్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ మీకు కావాల్సినవి 4. ఆ 4 ఏంటి? V1, V2, V3, V4. ఎవరు చెప్తారు? ప్రజెంట్. సింపుల్ అది. ప్రజెంట్, ప్రెజెంటెడ్, ప్రెజెంటెడ్, ప్రెజెంటింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెకండ్ సెంటెన్స్ రాయండి. సింపుల్ పాస్ట్ టెన్స్. జస్ట్ V2 మార్చండి చాలు. Presented a project. That is number 2. Number side 1 to 12. Sentence. My friend will present. ఇవి రావాలి ఫ్యూచర్ కాబట్టి will. My friend will present a project. Fourth sentence. My friend కాబట్టి ఏమొస్తుంది? ఈజ్ ఆర్లో ఈజ్ వస్తుంది. మై ఫ్రెండ్ ఈజ్ రింగ్ ఫామ్ రాయాలి. 3 కంటిన్యూస్ టెన్సెస్, 3 రింగ్ ఫామ్స్. మై ఫ్రెండ్ ఈజ్ ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్. మై ఫ్రెండ్ ఈజ్ ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్. సిమిలర్లీ పాస్ట్ టెన్స్. మై ఫ్రెండ్ వాజ్ ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్. My friend was presenting a project. Next, future tense lo my friend will be presenting a project. My friend will be presenting a project. My friend will be. Shall be వాడచ్చు అక్కడ? నో. షల్ బి దేనికి వస్తుంది? ఐ అండ్ వై, ఈ రెండింటికి మాత్రమే. ఓకే, రైట్. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్సెస్ అనగానే మనకి ఏం రావాలి? హ్యావ్ ఫార్మ్స్ V3 రావాలి. ఫస్ట్ వన్, మై ఫ్రెండ్ హ్యావ్ హ్యాజ్. మై ఫ్రెండ్ హ్యాస్ సక్సెస్ లో చెప్తాం కదా మనం. మై ఫ్రెండ్ హ్యాస్ ప్రెజెంటెడ్, V3 ఫార్మ్ ప్రెజెంటెడ్. మై ఫ్రెండ్ హ్యాస్ ప్రెజెంటెడ్ ఏ ప్రాజెక్ట్. నెక్స్ట్, మై ఫ్రెండ్ హ్యాడ్. దీనికి ఏ ప్రాబ్లమే లేదు. మై ఫ్రెండ్ హ్యాడ్ ప్రెజెంటెడ్ ఏ ప్రాజెక్ట్. మై ఫ్రెండ్ హ్యాడ్ ప్రెజెంటెడ్ ఏ ప్రాజెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మై ఫ్రెండ్ విల్ హ్యావ్ ప్రెజెంటెడ్ ఏ ప్రాజెక్ట్. మై ఫ్రెండ్ విల్ హ్యావ్ ప్రెజెంటెడ్ ఏ ప్రాజెక్ట్. రాసారా? రైట్. నెక్స్ట్, అరే గీరమా, మీ ఇద్దరు ముందుకు 2 చైర్స్ వెనకాల వచ్చిన ఫ్రీ సరిపోయిందా సార్? ఇది ఓకే, సరే. ఒకళ్ళు దాలే గీరవన్ నోట్ జరుగు, లెఫ్ట్కి సరిపోతుంది. ఓకే, ఎవరైనా వస్తా ప్రేర్ చేసాం. నెక్స్ట్ 3 అయిపోయినాయి పర్ఫెక్ట్ టెన్సెస్. ఎన్ని అయినాయి టోటల్? 9. 10th వన్. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, ఈ రెండింటిలో ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మై ఫ్రెండ్ కాబట్టి ఏం రావాలి? హ్యాస్ బీన్ రాయండి. స్కెల్టన్ ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్ ఇక్కడ వస్తుంది మీకు. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్, మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ ప్రెజెంటింగ్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి కంటిన్యూస్ ఉంటే V4 కోడింగ్, 3టికి V4 వస్తుంది. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్. మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్. 11th వన్. లాస్ట్ వన్, 12th వన్ ఏంటి? మై ఫ్రెండ్ విల్ హ్యావ్ బీన్ ప్రెజెంటింగ్ ఏ ప్రాజెక్ట్. ఓకే, నేను 1 to 3 అంటాను. ఫస్ట్ సెంటెన్స్ నుంచి 12th సెంటెన్స్ వరకు జాగ్రత్తగా స్లోగా ఆర్డర్లో చెప్పండి. స్పీడ్ వద్దు. స్పీడ్గా నేర్చుకునేది స్పీడ్గా ఎగిరిపోద్ది మైండ్లోంచి. వేరే అది గుర్తుపెట్టుకునేప్పుడు ఎంత స్పీడ్గా మనం నేర్చుకుంటాం ఏదైనా, అంతే స్పీడ్గా బ్రెయిన్లోంచి ఎగిరిపోద్ది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని కొటేషన్ ఉంటుంది కదా. ఓకేనా? నేర్చుకునేటప్పుడు నిదానంగా నేర్చుకోవాలి, అప్పుడే గుర్తుంటుంది. రెడీ? 1, 2, 3 స్టార్ట్. My friend presented a project.
the